ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు చదువుకోవడానికి వివిధ గ్రామాల నుంచి అనేక దూరం నుంచి వచ్చి కూడా ఈరోజు కాలేజీ చదువుకోవడం కోసం చాలామంది విద్యార్థులు ఈ కాలేజీకి వస్తూ ఉన్నారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఇంకా కావాల్సినటువంటి చాలా అవసరం ఉన్నది. వాటిని ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మరి వాళ్ళు చదువుకోవడానికి ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి రూమ్స్ తక్కువగా ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు గ్రౌండ్ కూడా ఉన్నది కాబట్టి ఆ రూములు ఎక్స్ట్రా పెంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి కట్టించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు మంచినీరు తాగడానికి ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉన్నా కానీ అది ఈరోజు రిపేరుకు అవడం వల్ల దాన్ని చేయించడంలో కొంత ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నటువంటి దాంట్లో ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి మంచినీటి సౌకర్యం కల్పించాలనేది ఈరోజు విద్యార్థుల కోసం ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హాస్టల్ సౌకర్యం లేక ఇక్కడ నుండి చదివేది ఇక్కడ తొర్రూరు హాస్టల్స్ నుండి ఈరోజు ఈ నెలకూరు జూనియర్ కాలేజీకి వస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మౌలిక సదుపాయాలకు చాలా ఉన్నాయి కాబట్టి విద్యార్థుల కోసం అదేవిధంగా ఇక్కడ ఈ నెల్లికూరు నుంచి తొర్రూరు నుంచి నెల్లికూరు మీదుగా కేసముద్రం కూడా స్పెషల్గా ఒక బస్సును రెగ్యులర్గా కనీసం ఒక 5 ట్రిప్పులు నడిపేటట్లు కూడా ఈరోజు నడపాలని ఈరోజు ఆర్టీసీ అధికారులను కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ట్రిప్ రావడం వల్ల ఏంటంటే చాలామంది విద్యార్థులు ఒక్కో సమయానికి ఆ బస్సు అందకపోతే ఆ రోజు కాలేజీ బంద్ చేసి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఏదైతే విద్యార్థుల కోసం సమస్యలు ఉన్నాయో వాటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలనే సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.